అంటే ఇందుగారు పెట్టిన గడువు దగ్గరకు వచ్చేస్తుందండి. ఇంతవరకు తమరిది పోస్టర్ లేదు, ప్రచారం లేదు. ఇందుగారు ఓటు అడ్డుగాని పడిందనుకోండి, తమరి పని అంతేనండి. తసేల్, నువ్వేరా నా నమ్మిన బంటు అంటే? నేను మీ తసేల్నండి. మనం ఇక్కడ కలుసుకోబోయే వ్యక్తున్నాడే సామాన్యుడు కాదు. మనల్ని ప్రచారం లేకుండానే గెలిపించేస్తాడు. ఎవరండి అయినా? బ్రాడ్లీ, జాన్ బ్రాడ్లీ, ది గ్రేట్ హిప్నటిస్ట్ బ్రాడ్లీ. ఎస్ మిస్టర్ వెంకటేశ్వర్లు, ఫోన్లో మీరు నాకు చెప్పిన ప్రాబ్లం అర్థమైంది. నా హిప్నటిజంతో ఇందు మారిపోయి ఆ డెంకాడగాని చీ కొట్టేలా చేస్తాను. కాకపోతే నా ఫీజు 1 lakh ఉంటుంది. డబ్బుదే ఉందండి, ముందు ఆ డెంకాడోడి డేరా లేపించండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అబ్బో, ఎట్లాంటి బడుబొక్కలో ఉండి చాలా మంది చూసాం. అంత ఉత్తి నాతితే ఈ జాన్ బ్రాడ్లీని అనుమానపడతావరా? కాసుకోరా. యు ఆర్ గోయింగ్ ఇన్ టు డీప్ స్లీప్. నీ కళ్ళు మూతలు పడుతున్నాయి. నువ్వు నిద్రపోతున్నావు. ఓపెన్ యువర్ ఐస్. నీ యజమాని మీద నీ అభిప్రాయం ఏంట్రా? మనిషి మంచోడేనండి, గుణమే కూర్చోడదండి. వీళ్ళ నాయనమ్మ పెద్ద తింగర మేడం అండి, ఈడేమో డబల్ తింగరాడండి. 2 పిల్లలు కావాలనుకున్నానండి, ఈడికి ఓ మొగుడు వచ్చాడండి. నువ్వు ఇంటికి రారా, నీ పని చెప్తాను. కళ్ళు మూసుకున్నావు. మూసుకో. యు ఆర్ గోయింగ్ ఇన్ టు డీప్ స్లీప్. ఓపెన్ యువర్ ఐస్. 1 2 3. ఏమైందండి? ఇంటికి రా, నీ పని చెప్తాను. ఇక్కడ చూడు. నా ఫోటో అండి. మనిషి మంచోడండి, గుణమే గుడిసెడదండి. వాళ్ళ నాయనమ్మ తింగరదండి, ఈ వెంకటేశ్వరేమో డబల్ తింగరుడండి. 2 పిల్లలు కావాలనుకున్నానండి, ఈడికి ఓ మొగుడు వచ్చాడండి. అంతేనండి. నీ మనసులో చాలా ఉందిరా. ఇంటికి పద, వెరైటీ తిక్కలని చూపిస్తాను. ఓకే మిస్టర్ వెంకటేశ్వర్లు, 1 o'clock నేను మీ ఇంటికి వస్తా. నన్ను మీ ఇంట్లో మీ ఫ్రెండ్గా ఇంట్రడ్యూస్ చేయండి. టైం చూసి ఇందు నేను హిప్నటైజ్ చేస్తా. గో. నేనేంటి చేస్తానే? శేషరత్రవా మాయలో పడిపోయి మనసులో మాట బయటకి చెప్పించాను. శేషరత్రవా ఆ తిక్కలుడు నా పేక పిసికెత్తే నాకు దిక్కేవాడే. శేషరత్రవా ఓ నేను చచ్చిపోయి పైకి వెళ్ళిపోతావు అనుకుంటా, నువ్వు అక్కడ తగులుకుంటావు కదే. శేషరత్రవా నా బతుకు పూర్ణం పూరైపోయింది. శేషరత్రవా ఆడెవడే బ్రాడ్లీ అంటండి, నా మనసులో ఉన్న మాట మొత్తం బయటకి కక్కిస్తాడు. ఇప్పుడు ఏమవుతుంది అంట? ఎవడాడు? ఆడేనండి, పొద్దున అయ్యగారితో వచ్చాడు కదా పొట్టిగా నల్లగా. ఎక్కడున్నాడు? నువ్వు ప్రేమించింది పెళ్లి చేసుకుంది వెంకటేశ్వరుని మాత్రమేనమాట? అవును, రామకృష్ణరాజు గారు మా అక్క భర్త. 1,00,000 రూపాయలు నాదే. అరే టెంకాడా, ఈ దెబ్బతో నీ పని ఫినిష్. ఎందుకంటే చెప్తాను, నాతో మళ్ళీ అని చేయిస్తారా? అయిపోయి కుర్చీలు కూర్చుంటే గొడవలు అయిపోతున్నాయి. ఇప్పుడు మీరేం చేయబోతున్నారండి? చెప్తా. ఈ చెయ్యే చూస్తా ఉండు. చాలా పెద్ద చెయ్యండి. ఇది తప్పితే నీకేదీ కనపడటం లేదు. నేను చెప్పే మాటలే వింటున్నావు. నీ కళ్ళు మెల్లగా మూతలు పడుతున్నాయి. మెల్లగా. నువ్విప్పుడు తస్సేలివి కాదు, వెంకటేశ్వర్లు నానమ్మ శేషారత్నానివి. నీ మనవణ్ణి మాయ చేసి 1,00,000 రూపాయలు కొట్టేయడానికి వచ్చాడు పొట్టి ఎదవా. వెళ్ళు, వాడిని చితక్కొట్టి నీ మనవడి డబ్బు కాపాడుకో. వెళ్ళు. 86 మొత్తం బయట పెట్టేసా. చెప్పండి సార్. 90 నువ్వు హ్యాపీగా ధైర్యంగా ఉండొచ్చు. చాలా థ్యాంక్స్ అండి. 93 నువ్వు ఇప్పుడు ఆ డెంకాలోటి మెడబెట్టి బయటికి కట్టేయచ్చు. అయ్యో బాబోయ్, చెప్పండి. 100 బ్రాడ్లీ మజాక 50 లచ్చ. ఏరా పొట్టి దొంగ సచ్చినాడా, నా మనమని మోసం చేసి లక్షలు గుంజేద్దాని వచ్చావా? నువ్వు
నిద్రపోతున్నావు నువ్వు నిద్రపోతున్నావు ఎవరు లేరు నీకు నేను తప్ప ఎవరూ కనిపించట్లేదు ఏమీ వినిపించట్లేదు నాకేం వినపడతలేదు ఏం కనిపించడం లేదు దగ్గరకు చెప్పు ఆయన మతి చెడిందా తస్సేలా అవును ఆ తస్సేల్ గాడి కొడుకేడి ఏడాడు వీడింటి తస్సేలు గాడు తస్సేలు అంటూ వెళ్ళిపోతున్నాడు ఏడు తస్సేలు ఎక్కడున్నావా మాయమైపోయాడు నీకేమైనా పిచ్చెక్కిందా ఒక్కటి పీకనాడు చస్తావు నాయనమ్మ పట్టుకొని తస్సేలు గిసేలంటావు ఎరిదద్దమ్మా నేనురా శేషారత్నం మీ నాయనమ్మని నీ డబ్బు ఎక్కడ పోనేవాడు పిచ్చి కన్నా నాయనమ్మా ఏమైంది ఏమే నా మనవడు కాక నీకు వేరే మొగుడు కావాల్సి వచ్చాడే ఇందుకు కొడతావేట్రా ఏరా కోరపేసాలడా నా ఇంట్లో కూర్చొని తేరగా దుబ్బి తిందా అనుకున్నావా ఆడి కదరా ముందు ఆహా మా ఇంటి కొంచెం పెద్ద మేసాలు నీకే కదరా వదలదండి అయిపోయి నేను ఎక్కడున్నానంటే శేషరత్నం ఫోటో దగ్గర పైకి వెళ్ళినా కూడా మొదట్లో లేదంటే శేషరత్నమా శేషరత్నమా వస్తున్నాడు ఏమండి ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నామో బాగా అలసిపోయారా అండి అవును చెల్లి మరి నల్లపూసలా అయిపోయారు నాన్న గొడుగు పట్టు అలాగే అల్లుడు వడదెబ్బ తినేసేవరా లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకుంది గాని వెంకటరాజు గారి మాత్రం శుభ్రంగా పనిచేసిందిరా ఇంటిల్లి 10 లైన్లోకి వచ్చేసారు నమస్తే బావా నమస్తే బావా నువ్వు వెళ్ళి రిక్షా లోపల పెట్టి రై నువ్వు గొడుగు మూసేసి రిక్షా శుభ్రంగా అలాగే డార్లింగ్స్ కమ్ ఆన్ ఫాలో రామకృష్ణరాజు గారు చెప్పిన దగ్గర నుంచి మీరు ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్నాను నిజమా నేనైతే అస్సలు తట్టుకోలేకపోయానండి ఇంట్లోంచి బయటికి బయట నుంచి ఇంట్లోకి పరిగెత్తుతూనే ఉన్నానండి యు సిల్లీ ఏంటే నన్ను కొట్టాలని ప్లాన్ చేశారా ఆ ఫోటోలో కండలు చూశారు కదా అర గుద్దుకు చచ్చిపోతారంతే ఏంటి ఇది కండలు చూస్తున్నారు అయ్యా అయ్యో 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 అమ్మా అమ్మా అయ్యో 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 అమ్మా నమస్కారం వెంకటరాజు గారు ఏమైంది మండేలా కొట్టేసి వదిలిపెట్టారు అది అంత లెవెల్కి జరిగిందా అవును బాబు అలా జరగకూడదే జరిగిందయ్యా ఇంతకీ మీరు వాళ్ళకి ఏం చెప్పారండి మీరిద్దరూ ఐకమత్యంతో అతన్ని జాగ్రత్తగా చూసుకోపోతే ఇంకో దాన్ని తెచ్చి వేరే కాపురం పెడతాడని చెప్పాను అట్లా చెప్పారా అందుకే వాళ్ళిద్దరు ఏకమయ్యారా ఇద్దరితోనే తట్టుకోలేక చేస్తున్నాను మూడో దాన్ని ఎక్కడ భరిస్తానంది అవా అయ్యా